అండి ఈరోజు నేను చేసిన కూలి పని. అదేంటి శృతి కూలి పని అంటున్నావు అనుకుంటున్నారు కదా! ఏం లేదండి. ఈ రోజు నుంచి మా హౌస్ డీప్ క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. అందులో భాగంగా ఈరోజు మాస్టర్ బెడ్రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను. నాకు ఎక్కడ ఇదంతా పెయిన్ అనిపియదండి. మంచిగానే వెళ్ళిపోతుంది. అంటే కబోర్డ్స్‌లో అంత డర్ట్ ఏమి ఉండదు. జస్ట్ నేను 6 మంత్స్‌కి ఒకసారి క్లీన్ చేస్తూనే ఉంటాను డీప్ క్లీన్. సో దానివల్ల ఏం ఉండదనమాట. తీసినవి ఎక్కడివక్కడ పెట్టేస్తూ ఉంటాను. నేనే ఆర్గనైజ్ చేస్తాను కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. నాకు ఎక్కడ పెయిన్ అనిపిస్తుందంటే ఇదిగోండి ఈ కబోర్డ్స్ అనమాట. ఎప్పుడు చూసినా వాటి మీద ఏదో ఒక మార్క్స్ అయితే ఉంటూ ఉంటాయి. అందుకని నేను ఒక వైట్ స్క్రబ్ తీసేసుకొని ముందు దాంతో క్లీన్ చేసేసి తర్వాత వెంటనే వెట్ క్లాత్ అయితే చేసేస్తానమాట. నేను స్ప్రే చేసింది కూడా హోమ్ మేడ్ క్లీనింగ్ స్ప్రే అని చూపిస్తారు కదా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో, అదే తీసుకున్నాను అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. ఇదే అండి కూలి పని అంటే నిజంగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ స్టడీ యూనిట్ దగ్గర ఉంటుంది. మనకు కనపడని డస్ట్ అంతా ఇందులోనే ఇరుక్కుంటుంది. ఇది కాకుండా మళ్ళీ మనకి కూలి పనికి ఇంకొక హెల్పర్స్ అయితే అవసరం పడ్డారు. ఏసీ క్లీనింగ్ అలాగే మ్యాట్రిసెస్ క్లీనింగ్ కూడా చేయించాను. నేను ఆల్రెడీ చెప్పాను డీప్ క్లీన్ అనమాట. అంటే మనం కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు కొత్త బెడ్రూమ్ ఎట్లా ఉంటుంది, కొత్త ఇల్లు ఎలా ఉంటుంది అలా చేయాలి అనమాట. అలాగే క్లీన్ చేస్తూ ఉంటాను. ఏంటి శృతి పిచ్చా నీకు, వీడియో కోసం చూస్తున్నావా, వాల్ క్లీనింగ్ అనుకోకండి. ఖచ్చితంగా నేను వాల్స్ కూడా క్లీన్ చేస్తాను. ఈ పెయింటింగ్ పోదు అది, ఇంకా అందుకని నేను ఇలా వాల్స్ కూడా తుడిచేస్తాను అనమాట. థ్యాంక్